సత్వానురూప సర్వస్య సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుష శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధస ఏవ స యో యశ్రద్ధస ఏవ స సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస ఏవ స. అనువాదం తాత్పర్యం. కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణానంద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. అనువాదం. ఈ 17వ అధ్యాయం దాన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగము. త్రయ అంటే 3 తెలుసు. శ్రద్ధాత్రయ ఈ మనం చూసేటువంటి మనుషులందరూ కూడా వాళ్ళు 3 స్వభావాలకి లోనయ్యి వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో మనం చూసే మనుషులందరూ కూడా 3 రకాలైనటువంటి స్వభావాలకి లోనయ్యి దీన్ని 14వ అధ్యాయంలో భగవంతుడు ప్రకృతి 3 గుణాలు ఏంటి 3 14వ అధ్యాయంలో చెప్పాడు. ఏ విధంగా సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఉంటాయి. కానీ మనం మనుషులు చూసినప్పుడు వీడు దుర్మార్గుడు, వీడు మోసగాడు, మామూలుగా అందరూ అట్లా చూస్తారు. కానీ మనం చూడాల్సింది వీడు తమోగుణం ప్రభావంలో. నేను అందరిలో ఆత్మ అదే, అందరిలో ఆత్మ పవిత్రమైంది. అందరిలో ఆత్మ భగవంతుడి యొక్క అంశమే. అది పంది అయితే దానిలో ఉండే ఆత్మ దానికి తండ్రి కృష్ణుడు కాదా? ఆత్మలకి తండ్రి కృష్ణుడు. ఈ శరీరానికి తల్లిదండ్రులు ఉంటారు. శరీరానికి తల్లిదండ్రులు. ఆత్మకి ఎవరయ్యా అంటే పరమాత్ముడు కృష్ణుడు. సో అది దాన్ని ఏమంటారు? గోపనీయ జ్ఞానం, కాన్ఫిడెన్షియల్. మామూలు వ్యక్తులంతా అజ్ఞానంలో ఉంటారు. వాళ్ళు పుట్టి వాళ్ళకు ఉండేటువంటి స్వభావంతో, బుద్ధితో వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏ కోరికలతో పుట్టారో అవి తీర్చుకోవడానికి వాళ్ళు పరుగులాటలాడుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు? బద్ధ జీవితం. వాళ్ళకి విషయాలేం తెలియదు. విషయాలు తెలిసినటువంటి వాళ్ళు నేను ఈ శరీరంలో ఎందుకు వచ్చాను, నేను భగవంతుడి యొక్క అంశాన్ని లేదా భగవంతుడి యొక్క నేను సంతానాన్ని, నేను ఎందుకు పశువులాగా బతుకుతున్నాను ఇక్కడ ఎత్తుక్కుంటూ? నాలుగుకి ఏం కావాలా, ముక్కుకి ఏం కావాలా, చెవులకి ఏం కావాలా, ఆత్మకి ఏం కావాలా, అది మనం ఆలోచించటం. మనం ఎంతవరకు నాకేం గుడ్డలు ఇష్టం, నాకేం తిండి ఇష్టం, నాకు ఎలాంటి పరిస్థితులు, నాకు వాటికి ఏర్పాటు చేస్తాం, వాటికి డబ్బులు సంపాదిస్తాం. ఇక్కడ చెబుతుంది మనం ఎవరినైనా కలుసుకున్నప్పుడు మనం ఆత్మదృష్టి ఉంటే ఇతన్ని కూడా మనం బాగు చేయవచ్చు. ఇతను జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల ఇతను
భ్రమలో ఉన్నాడు, లేదా భ్రాంతికి గురవుతున్నాడు, మోహంలో పడి ఉన్నాడు. మోహం అంటే కొంతమందిని మనవాళ్ళు అనుకోవడం, కొంతమందిని బయట వాళ్ళు అనుకోవడం మోహం. ఇంతవరకు మీ పక్కింట్లో ఎవడూ లేడు, కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, పైన ఒక అంతస్తు కింద ఒక అంతస్తు, కింద మీరుంటారు. నేను అడిగా ఒక ఆయన, ఏమయ్యా నువ్వు 2 అంతస్తులు కట్టావంటే, ఒక్కళ్ళు ఉంటే ఏమన్నా అయితే భయం కదా, పైన ఒక ఇంకోళ్ళు కూడా ఉంటే ఏదో కొద్దిగా కాలక్షేపం అంతే కదా. మనం ఒక్కళ్ళే ఉండి ఇద్దరికి మీ ఇంట్లో పైన పై ఇంట్లో ఎవడో వచ్చి చేరారంటే వాళ్ళు ఉంటూ మనకి దగ్గర మీరు పోతావు, మీ ఇంటి తాళం వాళ్ళకి ఇచ్చిపోతారు, వాళ్ళ ఇంటి తాళం మీకు ఇచ్చిపోతారు. వాడు కొడుకు కూతురు వస్తారు ఉద్యోగం నుంచి, మీ దగ్గర నుంచి ఆంటీ తాళం తీసుకుని పోతారు. అంటే వాడెవడో తెలీదు, మీ ఇంట్లో చేరినప్పటి నుంచి వాడు మీకు దగ్గర అయినాడు అవుతాడు. వాడికి ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వాడు పోతాడు, ఇంకోడెవడో వస్తాడు, వాడు ఆంటీ అంకుల్ వాళ్ళు అవుతారు ఇంక మనకి. అంటే నిజంగా మనకి ఎవరన్నా ఆంటీ అంకుల్ ఎవరన్నా ఉన్నాడా? పరిస్థితుల వల్ల మనం అది బయట వాళ్ళు అడ్డుకుండడమే కాదు, వాళ్ళు మనం కుటుంబంలో ఉంటున్నా కూడా మన కర్మల వల్ల ఎవరితో మనం రుణపడి ఉన్నాం, ఎవరికి ఇచ్చి పుచ్చుకోవడం రాసిపెట్టింది. అటువంటి వాడెవడో మనకి మొగుడిగా దొరుకుతాడు, లేదా వాడెవడో పిల్లాడిగా దొరుకుతాడు. మనం వాళ్ళకి ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం అంతేనా. కానీ ఈ ప్రకృతి నియమాలు ఎవరిని వదిలిపెట్టేది ఏం లేదు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాడు పోతూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం, దాన్ని ఏమంటారు మోహం అంటారు. మోహం లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కడికి పోయినా అందరితో పాటు అందరూ మన వాళ్ళు అన్నట్టుగా, ఆయన హిందువులకే నేర్పిస్తాను, నేను భారతీయులకే నేర్పిస్తాను, నేను నాకు నచ్చిన వాళ్ళకి నేర్పిన, ఎవడైనా రండి నా దగ్గరికి, ఎవడైనా రండి, వాడు అంత పనికి మాలైనా నేను వాడిని సరి చేసి వదిలిపెడతాను. ఆయన ఎవరిని కూడా ఆయన పనికి మాలిన వాడిగా చూడలేదు ఆయన కదా. ఆయన ఉన్నట్టు చూడలేదు, అందరినీ రమ్మన్నాడు. భగవంతుడు ఏ విధంగా అందరినీ రమ్మంటున్నాడు. భగవంతుడు ఆయన బ్రాహ్మణులే నా దగ్గరికి రండి, సన్యాసులే నా దగ్గర అన్నాడు భగవద్గీత సన్యాసులుగా బ్రాహ్మణులుగా అందరికీ ఎవడైనా కొనుక్కోవచ్చు భగవద్గీత. ఎవరైనా కూడా గురువు దగ్గరికి వెళ్ళచ్చు. గురువు దగ్గరికి వస్తే నువ్వు బ్రాహ్మడా అన్నాడు ఆయన. నువ్వు గురువు దగ్గరికి వచ్చాయంటే ఆయన ఏం చేస్తాడు, చెబుతాడు దేవుడు ఏంది, నువ్వేంది, ఏం చేస్తే నీకు దైవానుభూతి కలుగుతుంది, కృష్ణ చైతన్యం కలుగుతుంది. ఈ గురువులు ఏం పట్టించుకోరు. నువ్వు తాగుబోతాయి ఉండొచ్చు, నువ్వు తాగుబోతాయంటే నువ్వు రామాకాయను పనికిరావు. రాలే నువ్వు రోజు సాధన చేస్తా ఉన్నావంటే ఈ తాగుడు అలవాటు పోతుందా, ఎంతకంటే నీకు గొప్ప ఆనందం కలుగుతుంది. ఎంతకంటే నీకు ఎప్పుడు బయట ఎక్కడ సారా అంటే నువ్వు ఎత్తుక్కోవాలి, దుకాణం ఎక్కడుంది, జేబులో డబ్బులు ఉన్నాయా లేదా, అంతే కదా. ఇక సారా ఆనందం కావాలంటే ముందు జేబులో డబ్బులు ఉన్నాయా లేదా చూసుకోవాలి, అదే దుకాణం ఎక్కడ చూసుకోవాలి. కానీ మనం భగవద్గీత పద్ధతిలో ఆనందం పొందాలంటే అది ఆత్మ యొక్క లక్షణమే ఆనందం. మనం ఎక్కడ డబ్బులు అక్కర్లేదు, ఆ సారాయి దుకాణం ఎత్తుక్కోక్కర్లేదు, మనం గురువుని ఎతకాలి. గురువుని వెతికి ఆయన సార్ నాకు ఆ సారాయి ఆనందం తాగి జేబులు ఖాళీ అయ్యాయి, ఒళ్ళు గొల్లయింది, కానీ నాకు ఆనందం తాగటం లేదు. కాబట్టి మీరు నాకు నిజమైన ఆనందం నాకు ఇప్పించగలుగుతారు. బట్ ఇక్కడ చెబుతున్నది భగవంతుడు ఆయన యొక్క సేవను వదిలిపెట్టిన వాళ్ళందరినీ వాళ్ళ
కోరికలను బట్టి భగవంతుడు వాళ్ళకి ఒక రకమైనటువంటి శరీరం, ఒక రకమైనటువంటి మనస్సు ఇచ్చి, అదే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే దానికి తగ్గ విషయాలు తెలుసుకోవాలి, నువ్వు డాక్టర్ కావాలంటే దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి, లాయర్ కావాలంటే ఏ పని నేర్చుకున్న ఆ పనికి. అదే భగవంతుడు మనం ఆయనకు దూరం అయ్యి నేను ఇటు చేయాలా అటు చేయాలా దేవుడు అవకాశాలు ఇస్తుంది. కానీ అందరూ కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లోనే, వాళ్ళకి తెలుసో తెలీదో కానీ అందరూ కూడా భగవంతుడి కంట్రోల్లోనే. అంటే ఏది మనం చేసుకోలేము. శరీరం ఆయనే ఇవ్వాలా, మనల్ని పుట్టించింది ఆయనే, బయట అవకాశాలు ఇచ్చేది ఆయనే. కానీ మన బుద్ధి సరిగ్గా లేదు, మన బుద్ధి భ్రష్టు పట్టింది. దేవుణ్ణి మనం వేరేది ఏదేది అడుగుతుంటే ఆయన సరే అది అనుభవించడం సుఖపడతావో లేదు. అట నానా జన్మలు ఎత్తి నానా ప్రదేశాల్లో తిరిగి విసుగొచ్చి, అంటే ఒక బాటసారి ఉంటాడు, ఒక ప్రయాణికుడు ఉంటాడు. బాటసారి అంటే బజార్లో తిరిగేవాడు, బజార్లో తిరిగేవాడు. తిరిగి వాడికి విసుగు వస్తుంది. ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చుంటాడు, అయితే ఇంటికి తిరిగి వస్తాడు. ఆ రకంగా దేవుడి దగ్గరికి రావడం అంటే మనకి తెలివితేటలు వచ్చినట్టు. ఈ సంసారంలో ఎక్కడ తిరిగినా ఎవడు మనవాడు అంటే ఎవడు లేడు, ఎక్కడ తిరిగినా ఆనందం ఎక్కడ దొరకటం లేదు. అంటే వాడు తిరిగి మళ్ళా గురువు దగ్గరికి వచ్చి దేవుడిని తెలుసుకుని, దేవుడు మన గోడి విని మనల్ని గురువు దగ్గరికి పంపించి రెండు వైపులా. ముందు భగవంతుడు ఎప్పుడు మనతో పాటు తిరుగుతున్నాడు, భగవంతుడు ఎప్పుడు మనతో పాటు ఉన్నాడు. భగవద్గీతలో చెబుతున్నాడు, నేను అందరి హృదయాల్లో నేను పరమాత్ముడిగా ఉండి వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తూ ఉంటాను. మనం మర్చిపోతూ ఉంటాం, మన పూర్వజన్మలో ఎన్ని హత్యలు చేసాము, ఎన్ని కోళ్ళు మేకలు గొర్రెలు తినాము. ఈ జన్మలో కూడా ఎన్ని గొర్రెలు తిన్నాం అంటే లెక్క పెట్టుకుంటున్నా. గొర్రె తిన్నప్పుడల్లా ఒక గొర్రె, 2 గొర్రెలు ఎవరు లెక్క పెట్టుకుంటా తింటూ పోతూ ఉంటారు. ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని లీటర్లు సారాయి తాగావంటే ఎవడికి తెలుసు. వాడి బుద్ధి పుట్టినప్పుడల్లా తాగుతున్నాడు. కానీ భగవంతుడు అన్ని లెక్కలు పెడుతున్నాడు. ఆయన ఆటోమేటిక్గా ఆయన దగ్గర అంత లెక్క, ఎవడు ఎప్పుడు ఏం చేస్తున్నాడు, ఎవడికి ఏం కావాలా ఆయన కదా మనం అంతా భరించేది. భగవంతుడు మనందరికీ ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. కానీ తెలిసినవాడు, భగవద్గీత జ్ఞానం ఉన్నవాడు భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఆయన నన్ను ఏం చేయమంటున్నాడు అది నేను పట్టించుకోవాలి. ఇప్పుడు దాకా నేను అడిగినవన్నీ ఆయన దానికి ఏర్పాటు చేస్తున్నాడు. కానీ నేనేం సుఖపడటం లేదు. ఇప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా బతకడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని ఆధ్యాత్మిక జీవితం మనం గడిపేదిగా. దానిలో కూడా సరైన గురువు దొరకకపోతే వాడేదో కర్మ అంటాడు, వాడేదో జ్ఞానం అంటాడు, వాడేదో యోగా అంటాడు. కృష్ణుడితో నీకు సంబంధం ఉందని తెలుసా తెలీదా? అది విషయం. అది కృష్ణుడితో సంబంధం ఉందని తెలుసు ఉంటే నీ మైండ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కృష్ణుడిని నువ్వు ప్రార్థన చేస్తుంటే, కృష్ణుడిని మర్చిపోకుండా ఉంటే నీకు ఆ కృష్ణుడి చింతనలో నీకు లోపల ఆనందం కలిగితే ఆటోమేటిక్గా నువ్వు మిగతా ఇరుక్కునేదే ఉండదు. అంటే సరైనటువంటి గురువు. ఇప్పుడు ఈయన అమెరికా తిరిగాడు, అన్ని చోట్లకి వెళ్ళాడు ఈయన ప్రభుపాద స్వామి. వెళ్ళి వాడాడు నేను క్రిస్టియన్ సార్ అంటాడు, కాదా నువ్వు కృష్ణ భక్తుడు అన్నాడు. వాడాడు నేను ముస్లిం సార్ అన్నాడు, లేదా నువ్వు కృష్ణ భక్తుడు అన్నాడు. వాడాడు నేను శివభక్తుడు అన్నాడు, లేదా నువ్వు కృష్ణ భక్తుడు. అందరు నేను కృష్ణ భక్తులు చేసి వదిలిపెట్టాడు. ఎందుకంటే నిజంగానే మనమంతా కూడా కృష్ణుడి యొక్క అంశములు. అంటే ఈ రకంగా మనకి డౌట్లు, సందేహాలు
నువ్వు ఇది వాడది అందరికీ దేవుడు ఒక్కడే కదా. దానికి తెలివితేటలు కావాలా, దానికి సత్వగుణం కావాలా. ఇప్పుడు గుణాలను కదా, ఎందుకు జనాలు కృష్ణుడిని తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళు తమో గుణంలో ఉండి, రజోగుణంలో ఉండి, వాళ్ళ కోరికలతో సతమతం అవుతాం. వాళ్ళకి మనస్సు ఆ టాపిక్ మీద పోవటం లేదు. కొద్దిగా ఇట్లా పొరపాటున వచ్చి విన్నా కూడా తెలిసిన మనస్సు చంచలంగా గొంతులేస్తుంది. అటు వాళ్ళు సాధన చేయటం లేదు, అటు బాగుపడటం లేదు. తెలుసు కూడా, తెలియక చెడిపోతున్నారు, తెలిసి దమ్ములు లేకుండా చెడిపోతున్నారు. పెద్దానికి కొంత ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కొత్త పని మర్చిపోయినాం, దేవుడితో మనకుండే సంబంధాన్ని మర్చిపోయాం. ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు పిల్లాన్ని కిడ్నాప్ చేసి పట్టుకుపోతారు, పిల్లాన్ని కిడ్నాప్ చేసి పట్టుకుపోతారు. 15 ఏళ్ల తర్వాత అట్ట ఇట తిరుగుతూ మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది. మొహాలు అవే ఉంటాయి కదా. ఇప్పుడు కూతురు వస్తుంది, అరేమో వాళ్ళకు హరిప్రేమ కూతురు వస్తుంది, ఆమె కూడా అమెరికాలో ఉంటుంది. ఆమె వస్తుంది, ఇతడు ఈమె మందిరంలో ఉంది కాబట్టి ఆమె కూడా మందిరంలోకి వస్తుంది. మొహాలు తెలుస్తాయి, హరేమ కూతురు. మొహాల్లో పోలికలు ఉంటాయి కదా. ఆ రకంగా కలుసుకున్న తర్వాత తెలుస్తుంది నీకు కూడా. ఇక మొహాలు చూసుకుంటే అరే నువ్వు వచ్చి మీ నాన్నలాగా ఉన్నా, మీ అమ్మలాగా తెలుస్తుంది. మళ్ళీ మీకు ఉన్నటువంటి ప్రేమ మళ్ళీ టక్కని మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇంతకుముందు మనం లేదనుకున్నాం, దూరం అయిపోయినాం, కిడ్నాప్ అయిపోయి దూరం అయిపోయినాం. ఆ తర్వాత 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. ఈ ప్రేమ అనేది తల్లికి సంతానం సహజంగానే ఉంటుంది. అదే లేకపోతే మహాభారతంలో కర్ణుడు ఆయన కౌరవుల పక్షంలో ఉన్నాడు. అంటే పాండవులందరికీ అన్న అవుతాడు కర్ణుడు. కానీ చిన్నప్పుడే వేరైపోయి ఆయన కర్ణుడు అడిపోయినాడు, వీళ్ళంతా 5గురు ఇటున్నారు. ఆఖరిలో తెలుస్తుంది, కర్ణుడికి తెలుస్తుంది, కర్ణుడికి తెలుస్తుంది, కుంతికి ఎట్లాగో తెలుసు. తల్లికి తెలుసు, నా కొడుకు నేను నీళ్ళలో బారేస్తే వాడు అడిపోయాడు, అక్కడ చేరుకున్నాడు, అంతా తెలుసు. అని చెప్పుకోలేకపోతాము. ఈ మహాభారత యుద్ధం వచ్చేప్పటికి ఎంత తెస్తారు, అటు వాడు తెచ్చిన బాధ కుంతికి, ఇది వీళ్ళు తెచ్చిన బాధ కుంతికి. అదేదో ఆ కొండ బద్దలు పెడితే అదేదో చెప్పేస్తే ఆయన ఈ పక్షంలోకి వచ్చి నా సంతానం అంతా క్షేమంగా ఉంటే. అంటే ఆ ప్రేమ అనేది ఉండనే ఉంది అక్కడ కదా. అటు ఆ పక్షంలో ఉన్నా కూడా నువ్వు మిగతా అన్నదమ్ముళ్ళు వదిలి నువ్వు పోయావు కాబట్టి నువ్వు చచ్చినా నాకేం పర్వాలేదు, ఏ తల్లి అట్లా అనుకోదు కదా. మొత్తానికి ఆ రకంగా మనం కృష్ణుడితో ఉండే సంబంధాన్ని మర్చిపోయాం. కానీ ఆ సంబంధం తెగదది. ఈ సంబంధాలు కావాలన్నా కూడా ఉండవు, ఈ సంసారంలో కావాలని ఆళ్ళాడుతున్నా కూడా తెగిపోతాయి. నువ్వు కృష్ణుని మర్చిపోయి తిరుగుతున్నా కూడా కృష్ణుని మర్చిపోయి నేను క్రిస్టియన్ను, నేను ఆఫ్రికన్ని, నేను ఆస్ట్రేలియన్ని ఏమన్నా అనుకోరు. కానీ ఏదో ఒకరోజు నేను ఈ శరీరం కాదు, ఆత్మగా నాకు కృష్ణుడితో సంబంధం ఉన్నది. అది లేనంత కాలం నేను బతుకంత చీకట్లోనే, వెతుకులాట్లోనే, నేను పోరాటంలోనే. అంతే కదా. మనం ఈ భూమి మీద బతకడం కోసం మనం పుట్టలేదు, మనం వచ్చాం ఇక్కడ పొరపాటున, ఎడుకోవాలో తెలియటం లేదు. అంటే మెల్లిగా ఇవన్నీ తెలిసినప్పుడు మళ్ళీ కృష్ణ చైతన్యం కటిక మనకి విషయాలు విన్నప్పుడు
మరి నా మనస్సే నాకు అడ్డంగా ఉంది అంటే మనకి అలవాటు అజ్ఞానం మనసు అలవాటు చేసాం. మన అందరం ఎందుకు కృష్ణనామంలో ఆనందాన్ని పొందటం లేదు? ఇది మనకి ఇంకో అలవాటు అయిపోయింది. అక్కడ ఆనందం దొరకలేటు అలవాటు వదలలేకపోతున్నాం. అంటే ఇది అలవాటు చేసుకుంటే మనకి ఆనందం దొరుకుతుంది, ఇంకా సంతృష్టి, ఎక్కడికి పోకర్లా. ఎప్పుడు మనకి కంప్లైంట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఈరోజు ఈ భగవద్గీత 17వ అధ్యాయంలో ఆ 14వ అధ్యాయంలో చెప్పిన ప్రకృతి 3 గుణాలు, అది ఆ 3 గుణాలు చెట్లలో కూడా కొన్ని చెట్లకు ముళ్ళే ఉంటాయి, కొన్ని చెట్లకు పూలు ఉంటాయి కానీ వాసన ఉండవు, ముళ్ళు ఉంటాయి వాసన ఉండవు, పళ్ళు గాయవు. అంటే తమో గుణం, వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు. కొన్ని చెట్లకి చక్కటి వాసన ఉంటాయి కానీ కాయలే ఉండవు దానికి. ఆ పువ్వులు తినడానికి ఏం పని కాదు, క్యాబేజీ పువ్వు కాదు. క్యాలీఫ్లవర్ పువ్వు అంటే తినొచ్చు, క్యాబేజీ ఆకులు అంటే తినొచ్చు. ఈ ఆకు పడితే ఆకు తింటామైంది నువ్వు, వీలు కాదు. నువ్వు భోజనానికి వచ్చేసరికి ఇన్ని మామిడాకులు ఇన్ని వేపాకులు పెడతా ప్లేట్లు, ఇన్ని మామిడాకులు రకరకాలు, ఈ మామిడాకులు ఈ వేపాకు ఇది జిల్లేడాకు తినవయ్యా వెరైటీ. నా మొహం చూసి అక్కడి నుంచి లేచిపోతాయి, తినే ఆకులు అయింది అంతే కదా. అంటే మొక్కల్లో చెట్లలో ఆకుల్లో కూడా వాటిలో కూడా తమో గుణం ఉండేటువంటి ఎందుకు పనికిరావి, అంతేకాకుండా గుచ్చుకుంటూ ఉంటాయి, జల పుడుతూ ఉంటుంది. అంటే పని తమో గుణం. రజోగుణం, రజోగుణం అంటే వాసన వస్తుంది బాగానే ఉంది, అది తినడానికి ఏం పనికిరాదు. తర్వాత ఎంతసేపు ఉంటుంది వాసన, పువ్వు తాజాగా ఎంతసేపు ఉంటుంది, అది కాస్త వాడిపోతుంది, బయట బాగేస్తాం అంతేగా. కానీ మామిడి పళ్ళు మన యాపిల్ పళ్ళు ఇవన్నీ స్వాహ శుభ్రంగా తింటారు. కాబట్టి ఈ వృక్ష జాతుల్లో కూడా తమో గుణం అనేది ఉంది, పనికిరావు. ముళ్ళ చెట్లు గడ్డి మనకి పనికిరావు. ఇంత రజోగుణం ఉంది, సత్వగుణం. సత్వగుణం అంటే ఉపయోగపడేటువంటి. రజోగుణం బాగానే ఉన్నట్టుంది కానీ పనికిరాదు. మనకు కావాల్సిన ఆకుకూరలు కాయగూరలు పళ్ళు ఇవి కావాలా, ఎంతగా వాడుకోవచ్చు. అటువంటి వృక్షాలు మనం పెంచుకుంటాం, పని పెట్టుకుని విత్తనాలు వేసుకుని. ఒక అరెకరంలో కొద్దిగా వంగ తోట, కొన్ని దోసకాయలు విత్తనాలు, కొంత తోటకూర విత్తనాలు వేస్తాను, ఇంతగా అన్ని పండించుకుంటూ ఉంటాను. ఎందుకంటే అవన్నీ ఉపయోగపడతాయి. అదే రకంగా జంతువుల్లో కూడా ఆవు ఇట్లాంటివి సత్వగుణంలో ఉంటాయి. ఆవు పాలు మంచిది, పేడ కూడా మంచిదే, మూత్రం కూడా మంచిదే. ఆవు దగ్గర రోజు సేవ చేసుకోవడం కూడా మంచిదే. నీకుండే బీపీ తగ్గుతుంది, నీ స్వభావం మారుతుంది. ఒక దుష్ట వ్యక్తి రోజు గోసేవ చేస్తూ ఉంటే, ఆ గోవుని రోజు చూస్తూ ఉంటే నువ్వు అంత క్రూరుడిగా ఉండలేవు. నీకు కూడా మెల్లిగా నీ మనసు మెత్తగా తయారవుతుంది, మంచి వ్యక్తిగా మారిపోతావు రోజు గోసేవ చేయి. సత్వగుణం. అలాగే తమో గుణం, కోతులు ఉంటాయి, కోతులు తమో గుణం ఉంటాయి. ఏం పని అన్ని పీకడం లాగడం అంత తలనొప్పి తిరుగుతూ ఉంటాయి, కానీ అన్ని తమో గుణమే. వాటి అలవాట్లు కానీ వాటి పనులు. రజోగుణం అంటే ఈ జంతువులు, ఈ పులులు సింహాలు. సత్వగుణం అంటే ఈ మేకలు గొర్రెలు ఇవన్నీ అలాగా ఎవరికి హాని చేయకుండా హాని చేసేది. కొన్ని పనికిరానటువంటి జంతువులు కోతులు దేనికి పనికిరావు. అట్లాగే మనుషుల్లో కూడా కొంతమంది నిద్రపోవడం, ఎప్పుడు నిద్రపోవడం, సోమరిపోతే పోస్ట్ పోన్ చేస్తుండే, ఏం పని చేయమన్నా మళ్ళీ చేస్తాలే రేపు చేస్తాలే అని పోతూ ఉన్నాం. నిద్ర లేదా వాళ్ళకి వ్యసనాలు అన్నీ తప్పుడు అలవాట్లే. రజోగుణంలో ఉండేవాడు సంసారం నుంచి పోతామని తెలుసు, కానీ వాడికి పెద్ద పెద్ద ప్లాన్లు వేసి సీరియస్గా పనిచేస్తూ ఉంటారు.
అది ప్రభుపాద అన్నాడు. ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో అందరూ కూడా తమో గుణంలో, రజోగుణంలో, ఎవరికి ఎవరు మనం, ఏది ఆనందం, ఈ చనిపోయేటువంటి జీవితంలో ఏం చేయడం మంచిది ఆలోచించి. ఎప్పుడైనా కూడా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటే, నువ్వు అమెరికాలో ఉంటావు, అమెరికాలో ఉండి అక్కడ నీకు వీసా కేవలం 3 నెలలే ఉంది. నువ్వేం చేస్తావు అమెరికాలో? నేను వెళ్ళేప్పుడు ఏం తీసుకుపోవాలి ఇక్కడి నుంచి అంటే, అంతేగాని నేను అమెరికా నేను వదలను, ఇక్కడే ఉంటాను, ఆ ట్రంప్ గారు చూపిస్తాడు, చిత్త కొట్టి తరిమేస్తాడు అక్కడి నుంచి. కానీ నువ్వే మర్యాదగా వచ్చేసి అదే నీ డబ్బులు సరిగ్గా ప్యాక్ చేసి వచ్చేయచ్చు. తప్పదు కదా, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్. ఈ సంసారం అంతా ఇల్లీగల్. ఇక్కడ నువ్వు పర్మనెంట్గా ఉండడం వీలు కాదు, వీలు కాదు, వీలు కాదు. అటువంటి ఆయన పిచ్చాడు లేదు సార్. ఇంకో ఆయన పొద్దున్న నా దగ్గరికి వచ్చి ఒక ఆయన చెబుతున్నాడు, ఎవరు మాకు బెంగళూరులో ఇల్లు ఉంది సార్, మాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది సార్, మీకు ఎట్టో తెలుసు నెల్లూరులో ఇల్లు ఉంది. ఏమో రాత్రి పండుకునేప్పుడు 8 గదుల్లో పండుకుంటారు. ఆ ఇంట్లో 20 గదులు ఉన్నాయంట బెంగళూరులో ఇంట్లో, హైదరాబాద్ ఇంట్లో 15 గదులు ఉన్నాయంట, ఇక్కడ 8 గదులు ఉన్నాయంట. నేను రాత్రి పండుకునేప్పుడు ఎన్ని గదుల్లో పండుకుంటావు? ఒక గదిలో సాపేసుకో, పిచ్చిదాన్ని ఫోన్ తెలివితేటలిపోయింది. ఇవన్నీ ఎందుకు చేయడు, అదే దేవుడికి చేసుకుంటే. ప్రభుపాద అన్నాడు, బాంబేలో సేఠి అని, సేట్ అంటే తెలుసు వ్యాపారస్తులు, సేట్. ఆయన ప్రభుపాదను గుర్తించాడు, వీళ్ళు నిజమైన సాధువులు, చక్కగా వీళ్ళకి వీళ్ళంతా టీ కాఫీలు తాగరు, ఉల్లిపాయలు తాగరు, తెల్లారుదాములు లేస్తారు, వాళ్ళు బాగా భజనలు చేస్తారు, వాళ్ళు శుద్ధంగా బతుకుతారు. అంటే ఆయన ప్రభుపాదను చూసి ఆకర్షితులయ్యాడు. ఆయన ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసేవాడు, ఆయనకు అనుభవం ఉంది. అంటే ప్రభుపాద మందిరాలు కట్టాలి, బాంబేలో పెద్ద మందిరం కట్టాలా, ఆయన దగ్గర నిలబడి అన్ని చూస్తుంటే ప్రభుపాద అన్నాడు, ఎవరైతే దేవుడికి ఏదైనా కడతారో, ఎవరైతే, ఇది గబ్బిలమైంది, ఇది దానిలో ఆత్మ కనబడిందా లేదా? అందుకే దాన్ని కొట్టలేదు కదా, ఆత్మ పాపం దాన్ని బతుకు, దాన్ని బతుకు. సో ఆయన ప్రభుపాద కోసం పనిచేయడం ప్రారంభించాడు. ఇది నాకు అనుభవం ఉంది. ఇట్లా చేస్తే డబ్బులు మనం సేవ్ చేసి మనం కట్టచ్చు అని. ప్రభుపాద ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి సేవను చూసి, అదే నువ్వు బయట రియల్ ఎస్టేట్లు పనిచేస్తుంటే డబ్బులు తీసుకుంటూ ఉంటావు, ఎవడు ఊరికే టైం ఇవ్వడు, ఎవడు ఊరికే పని చేయడు. బయట ఎక్కడ పని చేసినా కూడా నీ పర్సంటేజ్ నువ్వు తీసుకుంటావు, 2%, 4%, 5% పనిచేసే వాడికి బిల్డింగ్ కట్టిస్తే మీరు 50 లక్షలు పెట్టి బిల్డింగ్ కడుతుంటే దానిలో 5 లక్షలు మిగతా పని అంతా మేము చూసుకుంటాం. మీకు అనుభవం ఉంది, మీకు ఇదే పని కాబట్టి. ఆయన ప్రభుపాద పాప ఆయన ఆ రకంగా ఆయన పని ఎట్లా చేసుకుంటున్నాడు. కొన్ని గంటలు టైం ఇచ్చి మందిరం కట్టడానికి దగ్గర నిలబడి ఆయన చక్కగా పని దొంగలుగా అందరితో పని చేస్తూ మెటీరియల్ చెక్ చేస్తూ పాడవకుండా ప్రభుపాద చూశాడు. ఆయన సేవ ఆయన చక్కగా శభాష్ అని చెప్పి, ఎవరైతే కృష్ణుడి కోసం ఈ విధంగా ఆయన డబ్బులు అడిగినా కూడా ప్రభుపాద ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుపాద ఆయన ఇంజనీర్ కాదు, ఆయన ఒక స్వామి, మందిరం కట్టాలి, డబ్బులు తీసుకుని 5% ఆయనకి ఎలా కట్టించుకుంటాడు. కానీ ఆయన భక్తుడే అయ్యాడు ఇప్పుడు. కాబట్టి ఆయన, నేను బయట సంపాదించుకుంటాను సార్, మందిరంలో నాకు డబ్బులు అక్కర్లేదు, మందిరం నాకు భగవంతుడు ఆశీర్వాదం కావాలి. నేను పొద్దున వాకింగ్ పోతుంటే అక్కడ మున్సిపాలిటీ వర్కర్ ఇక్కడ స్వామి దసరా ఒక మామూలు అంటాడు. ఏమో నీ ఇచ్చే 100 రూపాయలు నీకు సారాయి, క్వార్టర్ సారాయికి పనికి వస్తుందా? ఏం చేస్తావు 100 రూపాయలతో? నెలలు మీ ఇంటి ఖర్చులకు పనికి వస్తుందా?
నేను నిలబెట్టి నేను అడుగుతున్నాడు. మందిరం దగ్గర అంతా క్లీన్ చేస్తూ ఉంటాను. పండగలైన బాగా చెత్త ఎక్కువ వస్తూ ఉంటుంది. 150 మంది తిన్నారు, 200 మంది తిన్నారు అని తీస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఎక్కువ పని ఉంటుంది. ఇళ్ళలో అంత చెత్త రాదు కదా. ఇక్కడ మేము 30 మంది ఉంటున్నాం, ఇంట్లో ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉండే చోట ఎంత చెత్త వస్తుంది. 30 మంది ఉండే ఎంత చెత్త తయారవుతుంది. మాకు కూరగాయలన్నీ ఫ్రీగా వస్తాయి. దానిలో సగం అంతా కూడా చెత్త బుట్టలు పడేస్తాయి అని పట్టుకోమంటాడు. దాని నుంచి లేతగా ఉండే కూరగాయలు ఎత్తుక్కుంటారు. మిగతా అన్ని చెత్త కేర్ ఆఫ్ చెత్త బుట్ట కదా వాడని పాపం. అంటే మార్కెట్ నుంచి తెచ్చే కూరల్లో 300 బయట పారేస్తాం. వాడు సరిగ్గా లేకపోతే ఈ బుట్ట అంతా ఇసుకానికి ఇచ్చాను. దాన్ని కొన్ని బాగానే ఉన్నాను, మేము తీసుకున్నా, మొత్తానికి చెత్త ఎక్కువ అవుతుంది. అంటే ఆయన సార్ మందిరం కోసం ఇంత పని చేస్తున్నాను మేము, దసరా మామూలు. నేను చెప్పాను, 100 రూపాయలు ఇస్తే నాకు తేడా లేదు, నీకు కూడా అంత తేడా ఏం లేదు. 100 రూపాయలతో నీ బతుకు నీ నెల గడిచిపోతుందా? నీ కూతురికి కానీ గొడ్డలు కొనిస్తా, నీ అబ్బాయి కానీ కంప్యూటర్ కొనిస్తా. 100 రూపాయలు కానీ కంప్యూటర్ వస్తుందా? వస్తుందా అండి? ఎందుకు పనికిరాదు? 1 లీటర్ పాలు కొనుక్కొచ్చమ్మా, 1 లీటర్ పాలు 90 రూపాయలు. నేను చెప్పా, నువ్వు ఇస్కాన్ లాంటి మందిరం దగ్గర నీకు డ్యూటీ పడితే నువ్వు పని చేస్తా అంటే, నువ్వు స్వాములు సంతోషపడితే నువ్వు చక్కగా నీ డ్యూటీ తీయడం, ప్లస్ నువ్వు భగవంతుడి మందిరం దగ్గర నేను పని చేస్తున్నా అని నువ్వు చక్కగా సంతోషంగా దేవుడి పని నేను చక్కగా క్లీన్గా శ్రద్ధగా చేసుకోవాలి. మేము సంతోషపడతాం. అయితే చక్కగా ఓపికగా చేస్తున్నాం. నేను సంతోషపడ్డా అంటే దేవుడి యొక్క అనుగ్రహం. వీడు భగవంతుడు అనేటువంటి భావాన్ని దగ్గరలో పెట్టుకుని చక్కగా పనిచేస్తున్నాడు. దేవుడు అన్నీ గుర్తిస్తాడు. దేవుడు గుర్తిస్తాడు, మేము గుర్తించడం దేవుడు ఇంకా మాకు కావాల్సిన విధంగా పనిచేస్తున్నాడు. కాబట్టి నా మున్సిపాలిటీ వర్కర్కి చెప్పా, నీచే 100 రూపాయలతో నీ కడుపు నిండుతున్నాయని ఊళ్ళంతా ఉన్నారు, నువ్వు మామూలు అడగడానికి ఇస్కాన్ సిటీ అంతా ఉంది. మా దగ్గరికి వచ్చిన స్వామి ఆశీర్వాదం లేదా మా అంతటి మేము నీకు ప్రసాదాలు పెడతాం సంతోషపడి. రోజు ఇక్కడ ఏవో ప్రసాదాలు తయారవుతూ ఉంటాయి. ఒకరోజు పులిహోర, ఒకరోజు లడ్డూలు, ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ. నచ్చితే మేమేం చూడం కదా, వీడు చిన్న వర్కరు, వీడు డబ్బు ఉన్నాడు, ఎవరిని పనిచేస్తుంటే స్వాముల యొక్క స్వభావం అది. వాళ్ళు డబ్బులు ఉన్నాయా, వీడు చదువుకున్నారు, వాళ్ళు మంచితనాన్ని చూస్తారు. మంచితనాన్ని చూసి తగ్గ మాట్లాడతారు. వీళ్ళకు కూడా ఏదైనా ఇవ్వాలని బుద్ధి పుడుతుంది కదా. అరే సో అంటే స్వాములు సంతోషపడ్డారంటే అన్ని భగవంతుడు గుర్తించినట్లు లెక్క. స్వాములు ఎవరిని చూసి సంతోషపడతారు, ఎవరిని సేవ చేస్తారు. ఈ వ్యక్తికి దేవుడు అంటే నమ్మకం ఉంది. అంటే ఈ వ్యక్తిని కొద్దిగా ముందుకు పోతే తగ్గ ఈయన కూడా భగవన్నామం జపం చేసే స్థితికి వస్తాడు. ప్రస్తుతం కేవలం పని చేస్తున్నాడు లేదా డబ్బులు ఇస్తున్నాడు, కానీ జపం చేయట్లేదు, అలవాట్లు మార్చుకోలేదు. అంటే ఈరోజు శ్లోకంలో మనం చెప్పుకుంటుంది, ఈ ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా 3 గుణాల ప్రభావం వల్ల. మనం అజ్ఞానంలో, అహంకారంలో నేను చేస్తున్నాను, నువ్వు చేయటంలా. నువ్వు చేసేటతో అనుకున్నవన్నీ చేయాలి కదా. నువ్వు చేసేటతో అనుకున్నవన్నీ చేయాలి. దేవుడు నీకు ఎంత ఇస్తే అంత మాత్రమే చేయగలుగుతావు. నేను అనుకుంటా ఈ భగవద్గీత రైట్ అండ్ లెఫ్ట్ నాకు గుర్తుండాలని నాకు కోరిక ఉంటుంది కదా. ఎవడు ఏ ఫీల్డ్లో ఉంటే నువ్వు లాయర్ అయితే బస్ ఈ లా పుస్తకాలన్నీ కూడా నేను ఆపోహం చేయాలి, డైజెస్ట్. నా ముందు ఎవడు నిలబడి వాదించలేకుండా. కానీ అందరూ నాని పాలకి వాళ్ళు అవుతారా అని అటగారు కదా. ఏదో వాళ్ళ కర్మలు బట్టి లాయర్లు ఎంతమంది ఉంటారు. అందరూ రామ్ జత్మలాని గారు, అందరూ నాని పాలకి వాళ్ళ గారు, పెద్ద పెద్ద లాయర్లు, వాళ్ళు పేరు మోసిన లాయర్లు, రకరకాలు ఒక్కొక్క ఫీల్డ్లో. ఆ రకంగా మనం కాదు చేస్తున్నది, ఈ మనస్సును కంట్రోల్ చేస్తుంది దేవుడే, ఈ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది దేవుడే. నేను నా యోగ్యతల్ని కొద్దిగా మార్చుకోగలగాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అటు నేను ఏ విధంగా కృష్ణుడితో సంబంధాన్ని నేను పెట్టుకుంటూ ఉంటే
ఆటోమేటిక్గానే మన స్వభావం మారుతుంది, మన అవకాశాలు మారుతాయి జీవితంలో. అంటే ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో మనిషి వివిధ గుణాలు మనకి ఉండేట ఆల్రెడీ మనం పుట్టాం, పూర్వజన్మ కర్మల వల్ల మనం ఒక రకమైన గుణాలతో పుట్టాం. అవి మంచి గుణాలు అయితే మంచిది, అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ గుణాలు తమో గుణం రజోగుణం అయితే మనం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనకి తెలియక అలవాటు అంతే కదా, తాగని వాడికి ఇబ్బంది ఏం లేదు, తాగుడు అలవాటు అయితే వదలడానికి కొద్దిగా కష్టపడాలి, పీకుతూ ఉంటుంది మనస్సు, దాన్ని కొద్దిగా భరించాలి, ఓపిక పట్టాలి, మన కోరికలు మనం సతాయిస్తూ ఉంటాయి. ఇది భగవన్నామం దగ్గర పెట్టుకుంటే తొందరగా మనం బయటికి రావచ్చు. ఇక్కడ ఓ భారత, మనిషి వివిధ గుణాలలో తన స్థితిని అనుసరించి ఆ రకమైన శ్రద్ధ. కాబట్టి మనం ఎందుకు కొంత కృష్ణుడు దేవుడని భగవద్గీతలో ఉంది, అయినా వాడు సాయిబాబా అని ఎందుకు పూజ చేస్తున్నాడు, కృష్ణుడు దేవుడు అని ఉంది, అయినా కూడా వాడు వెంకయ్య స్వామిని ఎందుకు పూజ చేస్తున్నాడు. కొంతమంది భూత ప్రేతాలను పూజ చేస్తున్నారు, శ్మశానంలో కూర్చుని క్షుద్ర ఉపాసన అంటారు. వీటన్నిటికి కారణం వాడు తమో గుణం అవడం వల్ల వాడు ఆ విధమైన వీడు రజో గుణం వల్ల వినాయకుడిని పూజిస్తున్నాడు, శివుడిని పూజిస్తున్నాడు. ఎవడైతే మోక్షం కావాలా, ఆనందం కావాలా, వాడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు. కాబట్టి మెల్లిగా మనం సత్వగుణంలోకి వస్తే సరిగ్గా ఎలా పూజ చేయాలా అనేది మనకి అప్పుడు తెలుస్తుంది. అంటే ఇక వాళ్ళ కృష్ణుడు ఇష్టం సార్, వాళ్ళకి శివుడు ఇష్టం సార్, వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అంత డీటెయిల్డ్గా నాలెడ్జ్ ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి